చిరంజీవి తొందరలోనే బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఆయనకు ఒక గొప్ప పొజిషన్ అయితే ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా అంతా కూడా కూడై కూర్చుంది. కానీ దానికి మాత్రం నేను జరిగిన ప్రెస్ మీట్లో ఆయన అయితే క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చేస్తారు. నేను అసలు రాజకీయాలకు వెళ్ళేదే లేదు అంటూ చెప్పుకొస్తారు. అసలు ఆయన ఇంకేమేమి మాట్లాడారు ఏంటి? సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే పాలిటిక్స్కి వెళ్తారు. రాజ్యసభ ఎంపీ సీటు, సెంట్రల్ నుంచి ఇంకేదో ఆఫర్, మెగా ఆఫర్, అది ఇదని చెప్పి రకరకాల వార్తలు అయితే రాశారు. రకరకాలుగా వచ్చాయి. ఆయన వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పాలిటిక్స్ అనే బురదలోకి వెళ్తున్నారని చెప్పి సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే దానిపైన చిరంజీవి గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అయితే మాట్లాడుతూ నేను నా రాజకీయాల్లోకి వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే నేను మళ్ళీ ఆ రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఖచ్చితంగా నో టు పాలిటిక్స్ అనే చెప్తాను. అసలు దాని ఊసి కూడా నేను ఆలోచించను. నాకు ఎవరిన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఎందుకంటే నా మీద అభిమానంతో వాళ్ళు నాకు ఓకే, ఏ లెవెల్లో వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ ఇది కానీ చేస్తున్నారు, వాళ్ళు ఏ లెవెల్లో చేసినా కానీ నేను పొలిటికల్ ఆఫర్స్ మాత్రం తీసుకోను. ఎందుకంటే నాకు దాన్ని వదిలేసా. నాకు నాకు కలిసి రాలేదు, నేను అంత విజయం సాధించలేదు పాలిటిక్స్లో. సో అందుకని దాన్ని పక్కన పెట్టేశాను. సో నాకు తెలిసిన పని నేను చేసుకుంటాను. నాకు సినిమా సేవలే తెలుసు, సో నాకు కళారంగం మాత్రమే తెలుసు అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకేదైనా ఆఫర్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా తీసుకున్నానంటే కనుక అది పొరపాటే అవుతుంది. సో నేను కాబట్టి అసలు పాలిటిక్స్, నో టు పాలిటిక్స్ అనేది ఆయన క్లియర్గా చెప్పారు. సో మరి అంతగా నేను సేవ చేయాలి, నా సేవను ప్రజలకు అందించడానికే నా తమ్ముడు ఉన్నాడు, ఆ జనసేన పార్టీ ఉంది, అతను చూసుకుంటాడు, నా సేవా లక్ష్యాలని అతను తీసుకెళ్తాడు, ముందుకు తీసుకెళ్ళి నాకన్నా ఇంకా బాగా చేస్తాడనే నమ్మకం అయితే నాకు ఉంది. సో ఖచ్చితంగా నా ప్రజలంతా కూడా మా తమ్ముడు తీసుకుంటున్నాడని అయితే చెప్పారు. సో దాంతో అభిమానులంతా కూడా ఎనలేని ఒక ఉత్సాహం కనబరుస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచిన తర్వాత ఆయన గెలుపుని తీసుకొచ్చి చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టారనమాట. సో ఆ గెలుపుని ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మొత్తం ఆ పాలిటిక్స్ని అప్పచెప్పేసినట్టయితే ఇంకా ఈయన ప్రెజర్ దించేసుకున్నాడని అనిపిస్తుంది ఆ ఒక మాటతో ఖచ్చితంగా. సో మరి ఆయన నో టు పాలిటిక్స్ అని చెప్పడం అందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఈయన ఎక్కడ వెళ్తాడో, మళ్ళీ ఏమన్నా మాటలు పడతాడో అనే విధంగా. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులకి ఎవరైనా ఆయన్ని రాజకీయంగా విమర్శిస్తే చాలా బాధపడతారనమాట. ఆయన అనవసరంగా వెళ్ళి చేదనుభవం ఎదురైంది కాబట్టి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసారు. మరి ఇప్పుడు జనసేన పార్టీ అయితే నడుస్తుంది. ఇప్పుడు దానికి ఎంత ట్రెండ్ ఉంది, ఎంతమంది అభిమానులు ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. సో చిరంజీవి గారికి కూడా ఆ నమ్మకం కలిగించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా అందుకని ఆ భారాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టడం జరిగింది. సో మరి ఆయన అటు రాజకీయ సేవల్ని, ఈయనటు కళారంగం సేవల్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పారనమాట. సో మరి ఇంకా ఈయన మరిన్ని ఆ పద్మవిభూషణ్ దాటి ఇంకా ఏదైతే అవార్డులు ఉంటాయో సినీ రంగంలో ఉన్న కళా రంగానికి సంబంధించిన అన్ని అవార్డులు ఈయన అందుకోవాలని మనం కూడా కోరుకుందాం.